దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను అమలుపరిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వాతంత్ర్యం ముందు, స్వాతంత్ర్యం అనంతరం తీసుకొచ్చుకున్న కార్మిక సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్. ఈ రోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో కార్మిక వర్గం, ఉద్యోగులు, కార్మికులు, అట్నే రైతాంగం, వ్యవసాయ కార్మికులు దాదాపు 30 కోట్ల మందికి పైగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. ఎందుకోసం ఈ సమ్మె జరుగుతూ ఉందని చెప్పంటే, ఈ రోజు కార్మిక వర్గం తమ జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు తమ పూర్వీకులు సాధించినటువంటి కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయి, ఈ హక్కుల మొత్తాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన నవంబర్ నెలలో ఈ చట్టాలు మొత్తం రద్దు చేసేసి లేబర్ కోడ్లు 4 తీసుకొచ్చేసి వాటిని అమలు చేస్తున్నట్టుగా చెప్పింది. ఈ రోజు ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతామని ఈ చర్యలను వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో రైతాంగాన్ని నష్టం కలిగించే విధంగా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈరోజు భారతదేశ రైతాంగం గిట్టుబాటు ధర లేక తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లేక రైతులు వ్యవసాయం దివాళా తీసే పరిస్థితి. కానీ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని విదేశీ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కార్మికులు తమ హక్కులను కోల్పోయే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకని ఈ మొత్తం కార్మికులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్వాతంత్ర్యకు పూర్వమే 1920 నుంచి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని తొలగించి దాని స్థానంలో ఈరోజు 4 లేబర్ కోడ్స్ని తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఏమాత్రం కూడా సమంజసమైన విషయం కాదు. గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల ద్వారా మాత్రమే ఈరోజు ఉన్నటువంటి కర్షకులు, కార్మికులు 50 మంది వారి యొక్క హక్కులని సంరక్షించుకోవడంలో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ వారి యొక్క సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ దాని స్థానంలో కార్పొరేట్ శక్తులకి ఎంతో అనుకూలమైనటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని 4 లేబర్ కోడ్స్ గా రూపొందించి దాని అమలుకి ఏప్రిల్ 1 నుంచి సిద్ధంగా అవుతుంది. దానిలో భాగంగానే కర్షక వర్గం ఇప్పటి వరకు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారాగా భక్షించే ప్రయత్నం ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా చేయడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ఈ రోజు ఈ యొక్క సంఘటిత అసంఘటిత వర్గంలో పనిచేస్తున్నటువంటి అందరి కార్మికులతో పాటు ఈ రోజు బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి రంగంలో కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా పాల్గొని విజయపథంలో నడపడానికి సంసిద్ధంగా మేము ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఈ 4 లేబర్ కోడ్స్ ని కనుక ప్రభుత్వం విరమించకపోయినట్లయితే రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైనటువంటి ఉద్యమాల ద్వారాగా, పోరాటాల ద్వారాగా విరమించుకునేటంత వరకు కూడా ఈ ప్రయత్నం ఇలానే కొనసాగుతుందని ఈ రోజు ఈ యొక్క చీరాల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ, ఈ మానవహారంలో ప్రత్యక్షంగా తెలియజేయడం జరుగుతుంది.